మాజీ మంత్రి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చాలా కాస్ట్లీ అయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టాలని, గెలిచిన తర్వాత కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని వివరించారు. ప్రస్తుత రాజకీయాలు వేరు అని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండి అదృష్టవంతుని అయ్యానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పోటీ చేయనందుకు తనకు ఏమాత్రం బాధ లేదని వివరించారు. రాజకీయాల నుంచి తృప్తిగా రిటైర్ అయ్యారనే భావన ఉందన్నారు. లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం 20 కోట్లు కావాలని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ఒకవేళ గెలిస్తే మరో 30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే 50 కోట్లు చేతిలో ఉంచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇలా ఉండేవి కాదని వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, సిరిచందన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుత ఎంపీ భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాలపై చేసినటువంటి ఇప్పుడు ఈ రాజకీయ వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా సంచలనంగా మారినాయని చెప్పుకోవచ్చు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి అని తెలిపారు. రాజకీయాలు పూర్తిగా కూడా ఎక్కడ పోటీ చేయాలన్నా కూడా పూర్తిగా కాస్ట్లీ అయిపోయాయి. ఎక్కడ 20 కోట్లు లేనిది ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కూడా ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. అయితే మొత్తంగా ఈ యొక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పూర్తిగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే ఈ రోజు రాజకీయాల్లో ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రతినిధి రేపు వచ్చి ప్రజలకి ఎటువంటి సేవలు చేస్తారు? 50 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏందనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు భార్య ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఎంపీగా పోటీ చేశారు. గతంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2019లో పరుచూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఈసారి నేను పోటీ చేయకపోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ రాజకీయాల నుంచి తప్పుకోవటం చాలా ఆనందకరమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయాల నుంచి తప్పుకోవటం నాకు ఈ ఖర్చు మిగిలింది, అందుకే నేను రాజకీయాలను తప్పుకున్నాను, నాకు అంత మేలే జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి అటువంటి రాజకీయాల నుంచి తప్పుకున్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 50 కోట్లు ఖర్చు అవుతుంది అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికే ఎంపీగా పోటీ చేశారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. అటువంటి తరుణంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే అంశం కూడా ఇప్పుడు పూర్తిగా రాజకీయంగా చర్చగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆయన ఉద్యోగాల గురించి కూడా చర్చించారు. ఉద్యోగాలు గతంలో 1985 ఆ సంవత్సరంలో ఉద్యోగాలు ఈజీగా వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. అంటే ఆయన చెప్పినటువంటి ఆంతర్యం ఎక్కడా కూడా రికమెండేషన్ లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా ఎవరైతే స్వచ్ఛందంగా ఉద్యోగాలు అప్లై చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి ఆ ఉద్యోగాలకి ఎవరైతే కష్టపడతారో అటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు రావట్లేదని ఆయన చెప్పిన అంశాలు, ఈ 2 అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. సిరిచంద్ర. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్.